హలో హాయ్ అండి. ముందుగా అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి చికెన్ ఒక్క లెగ్ పీస్ వచ్చేసి 50 రూపాయలు పడింది. ఒక్కటే లెగ్ పీస్ 50 రూపాయలు లెగ్ పీసు, 50 రూపాయలు లివరు, 100 రూపాయలకి రెండు కలిపి మిక్సింగ్. ఇదిగా లివర్స్ దగ్గరికి చూపించి లెగ్ పీస్ ఆడుంది. లెగ్ పీస్ ఒక్కలేదు, అందరూ తింటాను. సరే ఒక ముక్కనే ఎక్కిద్దాం. ఇక అండి అన్ని లివర్ తెచ్చినాం. నేనే తెచ్చినాం కాదు, ఇదిగో ఇది చికెన్ ముక్క. యాన్నో ఒకటి కనపడుతుంది. 50 రూపాయలకి ఎంత వస్తాడా? ఇవన్నీ లివర్లే ఉన్నాయి. ముక్క ఒక్కటే కనపడుతుంది. ఇదిగో ఇది ఒక్కటే ఉంది చూడాలి. 50 రూపాయల ముక్కలు ఒక్క ముక్క వచ్చింది నాకు. ఇందాక ఒకటి తినేసిన. లేదు ఇదిగో రెండు వచ్చినాయి. అయినా మనకి లివర్ అంటేనే ఇష్టం ఎక్కువ. ఇష్టము తినబద్ద. ఇదిగో ఇది వచ్చేసి పొద్దుగాలది. ఏమేటిది ఇది? తోటకూర గుడ్డు. ఇది వచ్చేసి తోటకూర, ఇది గుడ్డు. ఇదిగో ఇదేంటిది? పచ్చడి, ఎండుమిరగాయల పచ్చడి, కందిపప్పులు వేసి చూద్దాం. రాత్రి ఒక ఐటెం తిన్నా, రాత్రి తినలేదు. అదేనా? అది ఇది కాదు, అదే అది ఇది కాదు. అదే ఇది. ఏడ అన్నం ఉంది, అన్నం. అది వచ్చేసి పెరుగు. వాళ్ళకి లైట్ అట్టు పడుద్రా, నువ్వు అడ్డం కూర్చోను పోయి. ఎప్పుడుదా? నిన్న లేదుగా పెరుగు కొంచెం. అన్నం నేను చెప్పారా? నిన్నేమో పెరుగు అడక్కొచ్చుకున్న పెరుగు పక్కింటి వాళ్ళ దగ్గర. ఈ రోజేమో ఇంట్లో చేసిన పెరుగు. అది ఈ గుడ్డు కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఒక్కరావు తిని. సో హలో గాయ్స్, ఈరోజు అయితే లివర్ అండ్ చికెన్ అయితే మిక్సింగ్ చేసి అయితే చేసేసాను. కడవరాకుండా నేను అనుకుంటా మాట్లాడుతున్నా. గుడ్డు టేస్టీ గుడ్డు. చికెన్ వెరీ టేస్టీ చికెన్. అరే యాంద్ర అట్ట చెప్తున్నావు పిచ్చోడ. కళ్ళు చూడు అట్ట కనపడుతున్నావు. ఆడిపోయి కూర్చుంది వాళ్ళు. ఇంకా ఆడిపోవాలా వెనకాల? షేకీ డాన్స్. ఇది కలిపిందాక పైసలు చూస్తారా? ఎటు చూపించమ్మా. చూపి 350 300 మందికి చూపిస్తాను. ఎంతమంది చూసారు? 350 370. షార్ట్ వీడియోలు అవన్నీ 370 రూపాయలు గెరగెరగర తిరుగుతున్నాయి ఇవాళ అంతలక్క. తోటకూర అంటండి, తోటకూర ఎగ్గు కర్రీ. ఇది పొద్దుగాలు చేసింది, ఇప్పుడు కాదు. మిగిలిపోయింది. పారేలాక నా పొట్ల వేస్తాండ్రు. పారేలాగా కాదు, నీకోసం ఉంచింది. నీకోసం వేచుందే గుడ్డుకూర. రే గుడ్డ లైట్ డ్యూటీ ట్రా. సో హలో వాట్సాప్ బస్. ఈరోజు అయితే ఈ 370 అయితే ఏమన్నా బుక్ చేసేసుకుందాం. ఎందుకు లైట్ ఎవరు పడతారు? లైట్ ఎవరు పడతారు? అసలు ఆపటం ఆడేనా?
అందుకే నందోళ్ళు ఏం చేస్తుంది చూసిరాపా బొక్కులు అట్లా ఏం వేసుకోరా చూసిరాపా ఎప్పుడు వేసుకుంటే స్కూల్కి కూడా బాగా వాళ్ళు హోంవర్క్ ఏమేమి ఇచ్చింది చూసుకొచ్చుకోపోయి హోంవర్క్ కొద్దిసేపు చూసుకొచ్చుకోపో అట్లే బాను నువ్వు పువ్వ తినేదే చూస్తా కాదు గడికని తిడతాను కానీ అది లైట్ బిందు పెట్టు ఇద్దరు ఉన్నారు మియాపూర్ సాగు చేసి అన్నాలే అరే అట్ట పిసుక కాకు లేదు కొత్త నోట్లు గుర్తు చేస్తా ఆంధ్రబాబు కొద్ది ఊదిని కడుపు నిండిపోతుంది ఈనో దాగు అబ్బా వీడైపోయిన తర్వాత ఎత్తాలి చిట్టి మా తల్లి ఆ దేవుడి వాళ్ళ కానీ ఉంటాను, బాగా చూపించు. డబ్బులు ఖర్చు ఖచ్చితంగా డాక్టర్నే చెప్పా చిట్టి ప్లీజ్ చిట్టి ఒక్క నోటి దేవుడు తల్లంగా చూసి బాగా కనెక్ట్ డాక్టర్ చదివేది చిట్టి 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 చాంద్ర ఒక్క నోటి చిట్టి ఎందుకంటే ఫస్ట్ నా మీదనే కదా నువ్వు ప్రయోగాలు చేసేదాన్ని ప్లీజ్ ఒక్క నోటి ఫస్ట్ నీ చేతి మీదుగా సూది గుచ్చి తర్వాత అందరూ చిట్టి ఒక్క నోటి చిట్టి ఎందుకు ఏం చేసుకుంటా ఇయ్యి ఎక్కడ పెట్టుకుంటావు యాన్ చల్లంగా ఇయ్యి చిట్టి మళ్ళీ పోయిందా చూస్తా డబ్బులు ఇవ్వకూడదు అల్లది నాకు అది కడగమంటే కడుగుతున్నాను అసలుకి స్టాప్ చేయాలా అన్నా? చల్ల వస్తుంది సూపర్ 2 వారాలకు ఒకసారి క్లీన్ చేయమన్నాడు 2 వారాలకు ఒకసారి క్లీన్ చేయమన్నాడు ఉహుం. అది ఆయన వచ్చిన కాడ నుంచి ఇంకేడ చేసి నువ్వు అసలుకి మరి నైట్ అంది వనికి వేసిపోతుంది నైట్ ఫ్యాన్ కూడా ఉంటాడులా నెల అయిందేమో నెలన్నర అయింది అంతే ఎందుకంటే రేకుల రూమ్ కట్టుకప్పుడే కదా ఒక్క నోటి చిట్టి ప్లీజ్ బచ్చానపేట స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ బాధ లేకుండా మా కరెంటు బిల్లు 10,000 వచ్చింది 10,000 సిల్లర్ వచ్చింది కరెంటు బిల్లు పెద్ద పెద్ద కంపెనీలకు కూడా రావు మాకు వచ్చినట్టు కావాలంటే ఇస్తా ఒక్క నెలది కాదులే 2 నెలది 2 నెలలకి 5,000 వచ్చింది ఒక బెడ్రూమ్ కాలు కిచెన్ ఒక బాత్రూమ్ అంతే కానీ 1 BHK 1 BHK కూడా అంత వస్తే ఇంకేడ 2 BHK 20,000 వస్తుంది చూడు 20,000 ఏం రాదు బోర్డు చూసుకుంటా మనమే కదా మంచి వెళ్తాం దాన్ని కింద మన మోటార్లో పెట్టవచ్చు మీటర్లో మన మీటర్లో పెట్టినామంటే ఆడ పెట్టినామంటే అది పెడితే పడిపోకుండా ఉంటారు కాలిపోతుంది ఇక్కడే వేడి అయిపోతుంది రే 20 రూపాయలు ఎందుకండి ఆడొచ్చిన నాకు అసలు ముఖం నీళ్ళు తీసి ముఖం మీద వాతలు ఇస్తున్నా నాకు తెలీదే నిజం చిట్టి నాకు తెలీదు ఇయ్యి లేకపోతే నీళ్ళు నాకు తెలియదు చిట్టి ఆడ నువ్వు నాకు తెలియదు చిట్టి అంటుంటే ఇయ్యకపోతే నేను తీసి పెట్టేసా మళ్ళీ ఎమ్మిటే ప్రామిస్ వాడిని అడుగు కావాలంటే నీ మీదట వాడిని అడుగు చిట్టి ఫస్ట్ నీ మీదట కాదా చెప్పు డబ్బులు ఎత్తావా ఇయ్యవా నా మీద ఒట్టు ఓటు కాదు ప్రామ్ నా మీద పిరామ్ వాడి మీద ప్రామ్ వాడి మీద ప్రామ్ ఇచ్చిరా చెప్పినాగా చెప్పినా నేను ఎత్తవా ఇవా ప్రామ్ అని చెప్పిన పోతారే నిజమనే నిజం చిట్టి ఇక్కడ పెట్టినా వాడిని అడుగుతానంటే ఏంది ఎందుకు అరుతున్నావు
వలరా కాకుండా వస్తుంది వలరొద్దు వర్ల అరవద్దా మంచిగా చెప్పొచ్చుగా వలర కాకూడదు అంటున్నా వర్ల కాకంటే అరవద్దని అరవ కాకండి అని చెప్పాలి వర్ల కాకండి వర్ల కాక అదే కాదు నీకెందుకురా కరెక్ట్ చెప్పినవి చెట్టి మూసుకొని ఉండు పాపం పసిపిల్లవాడు దొరికినా చెట్టి 20 రూపీస్. నువ్వు తీసి పెట్టుకోవడం అని నాకు తెలుసు. నువ్వు లేచినట్టే నిన్ను నేను ప్రామ్ కూడా వేసినాగా కలుపుకొని తాగేసావా తీయండి ఇదిగో చిట్టి చిట్టి ఇక ఏడో నేను చూసుకోవాలా ఇందాటి నుంచి ఆడే ఉన్నాయి. నువ్వు కనిపెడతావు లేదా అని చూసా అంతే. పీరామ్ అవును దాంట్లో కుక్క తిందు మనుషులే తింటారు. అది చూడటానికి ఎట్టుంది కుక్క తినేటట్లు లేదు. కుందేలు తినేది కుక్క తినేది కాదు. కింద పడ్డది కూడా వేసుకొని తింటుంది. కుక్కలు తింటున్నా నువ్వు కుక్కవా? అవును కాదు మన ఇల్లే శుభ్రంగా ఊడ్చిందే కదా మొత్తం. జలుబు చేసినట్టు నేను వచ్చి ఎత్తన్నా. ఏందని అంత పోబడేసినావు నువ్వే? 10 మెతుకులు. 10 మెతుకులు కాదా అండి? 10 మెతుకులు కాదా అండి? మరి ఆ 10 మెతుకులైనా బాగా అయిపోతే మోరీలలో కాకరోజులు ఉంటాయి. అవి ఏం తిని బతకాలి? అయ్యా పాష్ తింటే బతకాలి. ఎట్ట బతుకుతాయి అంటున్నాం అంతా మరి అయిపోతాయి. పాష్ తిని బతకాలి. అవి పోయింది తింటే అసలుకి పాషే తినాలి ఎట్ట కట్ట అలవాటు ఇలా బూదినేది సరే. ఇప్పుడు దాకా ఆహారం తీసుకున్నా కదా, మధ్యలో ఫోన్ వచ్చి డిస్టర్బ్ చేసింది. చూడండి లైట్ ఇలా పట్టుకొని ఇలా మాట్లాడుతున్నా. ఈరోజు పొద్దున్నుంచి అన్నం తినలేదు. ఛాయలు తాగినారు. ఛాయలు ఇప్పుడు తినేసరికి కొంచెం తినడానికి పొట్ట బిర్రు వచ్చేసింది. మళ్ళీ తినాలని తినబుద్ధి కదా చెప్పి చిన్నగా ఎట్టకట్టు లాగిచ్చేసిన. పొట్టలో పెరుగు పువ్వు వేసిన, చికెన్ పువ్వు వేసిన, తోటకూర వేసిన, గుడ్డుగా పంపించిన కదా సగం గుడ్డు కూడా దాన్నే వదిలేసిన దీనిలో. అది కూడా చికెన్ కూడా ఇంకా మిగిలింది పల్లెంలో. అది నీకే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నా. లైట్ పోయినట్టు అమ్మా.
చీకటి కనపడుతుంది, బాగా ఎర్రగా కనపడుతుంది, నల్లగా కనపడుతుంది. నల్లగా నల్లగా కనపడుతుంది. యా. నల్లగా అంటే నల్లగా. నల్లగా నల్లగా. సరే ఇంకా ఇదిగో ఇంకేంది మ్యాటరు? మీటరా. ఇక తర్వాత ముచ్చట్లు చెప్తా కొన్ని రోజులలో. ఇప్పుడు కాదులే, తర్వాత చెప్తాలే. సీక్రెట్ వ్యవహారం ఉంది ఇప్పుడు. ఏంటిది? అది ఎట్ట అవుతాయో మరి మన కథ. ఏంటిది? పట్టుకో. అప్పుడు తనన్నా అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలా. పెట్టినా వీడియో పెట్టి ఏం కాదు. అదే చెప్పాలనుకుంటున్నా కదా, అప్పటి నుంచి అన్న కొంచెం అదృష్టం ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి. చెప్తా అదిగో అని త్వరలో. కొంచెం నెట్వర్క్ డబ్బులతో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కొంచెం తీరిందంటే ఏమన్నా దేవుడు మళ్ళీ కనికరించి మళ్ళీ మంచి పూల బాటేత్తడో ముళ్ళ కంపేత్తడో చూడాలి. మేమైతే 190% పూల బాటే అనుకుంటున్నాం, ముళ్ళ బాట కాకుండా. ఆ సీక్రెట్ మీకు నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పాలండి. సస్పెండ్. దేవుడు కనికరించి సస్పెన్స్ అంటారు దాన్ని. నాకు తెలియదు. సస్పెండ్ అంటే ఎక్కడికైనా మారిపోతున్నామని. సస్పెండ్ అంటే తీసేయటం అనమాట. సస్పెండ్ అంటే సస్పెండా? సస్పెండ్ అంటే తీసేయడం అని. సర్ప్రైజ్. సస్పెన్స్ అనాలి. సస్పెన్స్ ఇంగ్లీష్ ప్లేస్లో కదా రాదుగా ఇంగ్లీష్ ప్లేస్. అంటే తెలుగులో ఏమని ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అని, అంతే కదా. సస్పెన్స్ విచిత్రమైనది కాదు, ఆశ్చర్యకరమైన మాట మీకు నేను చెప్పబోతున్నాను తెలుగులో ఆ అర్థం. సరే ఓకేలండి, రేపటి వీడియోలో కలుసుకుందాము. ఇంకా నెక్స్ట్ చూపిపోతుంటా. డైలీ వస్తుంటే వీడియోలు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కామెంట్ అస్సలు పెడతలేరు ఎవరు, కామెంట్ కూడా పెట్టండి. మన వీడియో ఎంత దూరం నుంచి చూస్తుండ్రో, ఎన్ని ఊర్లకు పోయిందో, ఎంత రాష్ట్రం పోయిందో, మన తెలంగాణలో ఆంధ్రాలో ఎంతమంది చూస్తుండ్రో, ఏ జిల్లా నుంచి చేస్తుండ్రో ఒక్క కామెంట్, చిన్న కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ అటు నుంచి వచ్చేస్తుంది. లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి షేర్ అవుద్ది. మీరందరూ మాకు సపోర్ట్ చేసినట్టు అవుద్ది. మీ అందరి సహకారంతో ఇంకా మంచి వీడియోలతోటి మేము ముందుకు వచ్చేస్తుంటాం. సరే ఓకేనండి, ఈ వీడియో ఈ ఏళ్ళతోటి ఇంతటితో సమాప్తం. రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్.